హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే మేము రీసెంట్గా రామేశ్వరం వెళ్ళాం కదా, అక్కడైతే 2 days అయితే మేము స్టే చేసామండి. 1 day అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ డే అయితే మేమైతే అక్కడ దగ్గరలో ఉన్న బీచ్కి అయితే వెళ్ళాలని ప్లాన్ అయితే చేసుకున్నామండి. అలాగే అక్కడైతే కుకింగ్ అయితే చేసామండి. మేము బీచ్ దగ్గర అయితే కుకింగ్ చేసి చిన్న పిక్నిక్ లాగా అయితే చేసుకున్నాము. మాకేమేం కావాలో అన్నీ ముందే షాప్ నుండి అయితే తీసుకుని అయితే అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడైతే మేము ఓన్లీ ఫిష్ కర్రీ అయితే వంట అయితే చేసామండి. అక్కడ మేమైతే మట్టి కుండలో అయితే ఫిష్ కర్రీ అయితే చేసాము. హోటల్ నుండి అయితే రైస్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయాము. అన్నీ వండేటప్పటికైతే టైం పడుతుంది అనుకొని జస్ట్ నార్మల్గా మేము అప్పటికప్పుడు అనుకున్నామండి. అందువల్ల అయితే ఓన్లీ కర్రీ మాత్రమే అక్కడ కుక్ చేసి అయితే పిక్నిక్ లాగా అయితే మేము అక్కడైతే చేసుకున్నాము. బీచ్లో వెళ్ళక ముందే అక్కడే భోంచేసి అయితే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. బీచ్ దగ్గర అయితే చాలాసేపు అయితే బీచ్లో అయితే ఆడుకున్నారు మా పిల్లలు అందరూ కలిసి. అయితే మేము కూడా ఎంజాయ్ చేసాము. అలాగే ఫిష్ కర్రీ అయితే మట్టి కుండలో ఫస్ట్ టైం అయితే ఉండాం కదా, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. అందరము భోజనం అయితే చేశాక బీచ్ దగ్గరికి వెళ్ళి అయితే చాలాసేపు అయితే బీచ్లో అయితే ఎంజాయ్ చేసామండి. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఈ పిక్నిక్ అనేది చాలా బాగుంది. మాకైతే స్వీట్ మెమొరీగా అయితే గుర్తుండిపోతుంది. అక్కడ ఉన్న బీచ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. బీచ్లో చాలాసేపు అయితే ఎంజాయ్ చేసాము. మా పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు. అలాగే బీచ్ దగ్గర నుండి అయితే దగ్గరలో ఉన్న ధనుష్కోటి దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇది రామేశ్వరంలో ఉండే ధనుష్కోటి దీపం అంట. దీంతో తమిళనాడు లాస్ట్ అండి. ఇక్కడ నుండి తమిళనాడు అయితే కంప్లీట్ అయిపోతుందండి. అంటే తమిళనాడు బార్డర్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేది శ్రీలంక బార్డర్ అయితే దగ్గరలో ఉందండి. చుట్టూ వాటరే ఉంటుందండి. చాలా బాగుంటుంది. మేమైతే చాలాసేపు అయితే అక్కడే ఉన్నాము. అక్కడే ఉండైతే రూమ్కి అయితే వచ్చాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.